వచ్చేది మన ప్రభుత్వమే. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటున్నాం మనం అని చెప్పేసి కంఠబలంగా మొత్తం ఈ డివిజన్ మొత్తం గట్టిగా చెప్తున్నారు. అలాగే నిన్నటి రోజున ఇక్కడ వర్షం బాగా వచ్చింది. ఎక్కడ చూసినా గానీ వాటర్ ఆగిపోయి ఉన్నాయి. అసలు వాటరే పోలేదు. నిన్న కొన్ని చోట్ల వర్షం వచ్చేటప్పుడు పర్యటిస్తే ఎక్కడ చూసినా నీళ్ళు ఆగిపోయినాయి. ఆ నీళ్ళు ఇంకా ఇప్పుడు కానీ ఇంకా క్లియర్ చేయలేదు. ఉండే ఎమ్మెల్యే 4 సార్లు ఎంపీగా ఉన్నాడు. అంతకుముందు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన చేసిన అభివృద్ధి ఇలాగే ఇంకొకసారి అవకాశం ఇస్తే అనంతపురం సర్వనాశనం అయిపోతుంది. ఆ అభివృద్ధి అనేది ఉండదు. జగన్మోహన్ రెడ్డి వస్తే అసలు అనంతపురమే కాదు ఆంధ్ర రాష్ట్రం మొత్తం నాశనం అయిపోతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. 4,000 కోట్లు కాదు, 400 కోట్లు ఖర్చు పెట్టింటే చాలు మొత్తం అనంతపురం అంతా బ్రహ్మాండంగా ఉండేది. 4,000 కోట్లు ఖర్చు పెట్టినామని చెప్పి చెప్తున్నారు. 4,000 కోట్లు వాళ్ళు జేబుల్లో వేసుకున్నారు తప్ప ఖర్చు పెట్టింది ఏమీ లేదు. నిన్నటి రోజున చూస్తే డ్రైనేజ్ సిస్టమ్ ఎంత అస్తవ్యస్తంగా ఉందంటే ఎక్కడే గాని కనీసం నీళ్లు పోయిన దాఖలాలు లేవు. ఎక్కడ చూసినా మోకాళ్ళ లోతు నీళ్లు నిల్చొని ఉన్నాయి. నిన్న రాత్రి 20 నిమిషాల వర్షానికే ఎంత ఉంటే వర్షాకాలంలో రోజులు తరబడి వస్తూ ఉంటుంది. అది ఇంకా ఎంత ఉంటుందో మీరు ఊహించుకోవాలి. లాస్ట్ టైం వర్షం వచ్చినప్పుడే మొత్తం నడివంక పారి ఇళ్ళకి సగము ఇళ్ళకి నీరు వచ్చినాయి. ఇప్పటి వరకు ప్రొడక్షన్ వాళ్ళు ఇంకా చేసిన దాఖలాలు కానీ లేవు. గత 5 ఏళ్లలో కింద క్యాన్వాస్ చేసినప్పుడు నేను వచ్చిన 3 నెలల లోపలే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొస్తానని చెప్పాడు. కనీసం దాన్ని దాఖలా ఎక్కడే కానీ మొదలు పెట్టిన దాఖలాలు కానీ లేవు. లాస్ట్ టైం ప్రచారం చేసేటప్పుడు నేను అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తెచ్చివ్వలేకపోతే నెక్స్ట్ టైం నేను కంటెస్ట్ చేయను, ఎమ్మెల్యేగా ఉండను అని చెప్పాడు. కానీ ఏ మోహం పెట్టుకొని ఈరోజు ఓట్లు అడుగుతున్నాడో అనంత వెంకటరామరెడ్డి గారు అర్థం కావట్లేదు.